हसन मदीना टूर्स एंड ट्रैवल्स बरसों से हुज्जाज इकराम की खिदमत में मसरूफ। भरोसा आपका, खिदमत हमारी। चीफ मिनिस्टर ए रेवंत रेड्डी की जानिब से बीआरएस वर्किंग सदर केटी रामाराव को ड्रग्स मामलात में मुलविस रहने के इल्जाम पर केटीआर ने शदीद रद्दअमल का इजहार किया है। उन्होंने कहा कि जिसकी जैसी सोच होती है वैसी ही बातें की जाती रहेंगी। केटी रामाराव तेलंगाना भवन में मीडिया से बात कर रहे थे। उन्होंने कहा कि चीफ मिनिस्टर गुज़िश्ता 20 महीनों में तरक्याती काम करने और अवाम से किए गए वादों को पूरा करने के बजाय तवज्जो हटाने की सियासत ही में सरगर्म हैं। केटीआर ने कहा कि कभी चीफ मिनिस्टर ने फोन टैपिंग मामला उठाया, कभी फार्मूला ई रेसिंग का केस दर्ज किया और अब ड्रग्स के इल्जामात आयद कर रहे हैं। इस तरह कालेश्वरम प्रोजेक्ट की तहकीकात की जा रही है और साबिक चीफ मिनिस्टर केसीआर को भी निशाना बनाया जा रहा है। केटी रामाराव ने कहा कि रेवंत रेड्डी रियासत को तरक्की दिलाने और अवाम से किए गए वादों को पूरा करने में नाकाम हो गए हैं। यही वजह है कि वो अवाम की तवज्जो हटाने के लिए बेबुनियाद इल्जामात आयद कर रहे हैं। इन्हें रियासत की अवाम से किए गए इंतखाबी वादों को पूरा करने पर तवज्जो देने की जरूरत है। आंध्र प्रदेश के वजीर नारा लोकेश से मुलाकात के ताल्लुक से केटीआर ने कहा कि नारा लोकेश कोई दाऊद इब्राहिम नहीं है, बल्कि रेवंत रेड्डी के उस्ताद चंद्रबाबू नायडू के फर्जंद ही हैं। इनसे मुलाकात करने में कोई हर्ज नहीं है। రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. పెద్దలు చెప్తారు, నక్క పీనుగునే పిక్కు తింటది, పంది బురదలోనే పొరలాడుతుంది, పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది. అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు, నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్. 20 నెలల్లో ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, హెడ్ లైన్ మేనేజ్మెంట్, డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసిందేంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు, పంది ఎంత బలిసినా నంది కాదు. నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బుల మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని, ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే ఒక గౌరవాన్ని గాని. గతంలో మహామహులు ఆ పదవిని అధిష్ఠించారు. ఓ విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఓ చంద్రబాబు నాయుడు గారు, ఓ కేసీఆర్ గారు. వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు, మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు, దేశం మొత్తం గమనిస్తూ ఉంది. 2 ఏళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి గాని, ఒక వర్గం గాని చూపెడతావా? ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు, వాటికి పెట్టే దిక్కుమాలిన తంబునేళ్లు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. 3rd రేట్ యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా, దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం. రోత వార్తలు, రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాం. तेलंगाना की सियासत एक बार फिर हलचल का शिकार है, जब चीफ मिनिस्टर रेवंत रेड्डी पर अपने ही पार्टी कायदीन नायब वज़ीर आला बट्टी विक्रमार्का का पी श्रीनिवास रेड्डी और उत्तम कुमार रेड्डी के फोन टैप करवाने के संगीन इल्जामात आयद किए गए हैं। बीआरएस के वर्किंग प्रेसिडेंट केटी रामाराव ने वज़ीर आला रेवंत रेड्डी पर सनसनीखेज इल्जामात आयद करते हुए कहा है कि रेवंत रेड्डी अपने ही साथी कायदीन नायब वज़ीर आला बट्टी विक्रमार्का, पी श्रीनिवास रेड्डी और उत्तम कुमार रेड्डी के फोन टैप करवा रहे हैं। साबिक मिनिस्टर केटीआर ने रेवंत रेड्डी को चैलेंज दिया कि वो नवाजे की कसम खाकर कहें कि फोन टैपिंग नहीं हुई है और सच्चाई साबित करने के लिए लाइव डिटेक्टर टेस्ट के लिए सामने आए। केटीआर ने सीएम को मुखातिब किया, तुम्हें डर है कि कहीं तुम्हारी कुर्सी खतरे में ना पड़ जाए, इसीलिए अपने ही कायदीन पर शक कर रहे हो। उन्होंने मजीद कहा कि रियासत में हजारों अफराद के फोन टैप किए जा रहे हैं। अगर वाकई तुम में हिम्मत है तो लाइट डिटेक्टर टेस्ट के सामने आकर सच बोलने की जुर्रत करो। రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, సూటిగా అడుగుతా ఉన్నా, దమ్ముంటే మగాడు అయితే చెప్పు, నీ సీటుకు ఎవడు ఎసరు పెడతాడో అని చెప్పి
నీ సీటుకి ఎవడెసరు పెడతాడో అని చెప్పి ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి, వీళ్ళ ఫోన్లు నువ్వు ట్యాప్ చేయట్లేదా? ఈరోజు చెప్తావా? నీ మనవాడి మీద ఒట్టేసి చెప్తావా బయటకు వచ్చి నేను వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయట్లేదని? రాష్ట్రంలో వేలాది ఫోన్లు ట్యాప్ చేస్తున్నమాట వాస్తవం కాదా? చెప్తావా? లై డిటెక్టర్ ముందు కూర్చొని చెప్తావా? మగాడివైతే రా, బయటకు వచ్చి ఒట్టేసి చెప్పు దమ్ముంటే. చేసేది దౌర్భాగ్య పనులు, గలీజ్ పనులు, మీదికెళ్ళి పెద్ద పెద్ద మాటలు. हसन मदीना टूर्स एंड ट्रैवल्स का एक ही मकसद, हर गरीब और साहिब इस्तिताअत उम्मती मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो। मक्का में 5 स्टार और 3 स्टार होटल्स 200 मीटर्स के फासले पर और मदीना में 3 और 4 स्टार होटल्स सिर्फ 50 मीटर्स के फासले पर क़याम। बेहतरीन मौलिम की रहनुमाई में पहला उम्रा, दूसरा उम्रा ताइफ की ज़ियारतों के साथ मीक़ात से आलिम दीन की रहनुमाई में मुकम्मल मक्का और मदीना की ज़ियारतें, वीज़ा, टिकट, इंश्योरेंस, एसी बस, लॉन्ड्री, शोल्डर बैग, हैंड बैग, 3 वक्त हैदराबादी जायकेदार खाने, जमजम फ्री। बुकिंग 75 डेज पहले करने पर मिलेगा 10% का डिस्काउंट। सीनियर सिटीजन के लिए पर्सनल असिस्टेंट, बगदाद, नजफ, करबला की ज़ियारतों के लो बजट पैकेजेस भी दस्तयाब। सऊदी, कतर, ओमान, कुवैत, दुबई के विजिट वीज़ा की सर्विस भी मौजूद। यूके, ऑस्ट्रेलिया स्टूडेंट और विजिट वीज़ा। जिन लोगों का हज 2025 में प्राइवेट ऑपरेटर के जरिए नहीं हो सका, वो फौरन 2026 के लिए 5 स्टार या 3 स्टार मीना जोन ए, बी, डी में बुकिंग करवाएं, वो भी शानदार डिस्काउंट के साथ। याद रहे, ये बुकिंग्स 2025 तक के अख्ताम तक ही दस्तयाब रहेगी। हज 2026 पैकेज सिर्फ और सिर्फ 5,50,000 रुपए में। हसन मदीना टूर्स एंड ट्रैवल्स, बल्लागुड़ा, बिसाइड मार्वल पैलेस, सुभान कॉलोनी, हैदराबाद। ब्रांच ऑफिस बेगमपेट, हैदराबाद।